పిల్లలు జీవితంలో సంతోషంగా, సక్సెస్‌ఫుల్‌గా అవ్వాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. కానీ వారు అలా అన్ని విషయాల్లో విజయం సాధించాలి అంటే వారికి 10 ఏళ్ల లోపే కొన్ని విషయాలను నేర్పించాలి. మనం ముఖ్యంగా 10 ఏళ్ల వయసులోనే కొన్ని నైపుణ్యాలను నేర్పించడం వల్ల పెద్దయ్యాక వారి జీవితాలకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది. చాలామంది తల్లిదండ్రులు వీళ్ళు ఎప్పుడు చిన్న పిల్లలు ఇప్పుడే ఎలా నేర్చుకుంటారు, పెద్దయ్యాక వాళ్ళే నేర్చుకుంటారులే అనేస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. మరి పిల్లలకు ముఖ్యంగా నేర్పించాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. పిల్లలు పేరెంట్స్ కళ్ళకి చాలా చిన్నగా కనబడతారు. దానివల్ల తమ పిల్లలను ఎక్కువగా కష్టపెట్టాలి అనుకోరు. కానీ పేరెంట్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా నేర్చుకునే సామర్థ్యం పిల్లలు కలిగి ఉంటారు. 10 ఇయర్స్ లోపు పిల్లలకి నేర్పించాల్సిన జీవిత పాఠం ఏంటో ఇప్పుడు ఫస్ట్ చూసేద్దాం. ఇంటరాక్షన్. పిల్లలు తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం, వినడం, తమ భావాలను కరెక్ట్గా తెలియజేయడం నేర్పించాలి. ఇలా నేర్పించడం ద్వారా పిల్లల్లో ఉన్న లోన్లీనెస్ అనేది దూరం అవుతుంది. సెకండ్ వన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. పిల్లల ఏజ్కి తగిన కొన్ని విషయాస్ని, పజిల్స్ని వారి ముందు ఉంచండి. దీని ద్వారా వారు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు. ఇలా చేయడం ద్వారా పెద్దయ్యాక సమస్యలను సులభంగా ఎదుర్కొంటారు. థర్డ్ వన్, ఫెయిల్యూర్ లెసన్స్. లైఫ్లో కొన్ని ఫెయిల్యూర్స్ రావడం సహజం. ఫెయిల్యూర్ అనేది జీవితంలో ఒక భాగం అని మీ పిల్లలకు అర్థం చేయించండి. వారు అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. ఫెయిల్యూర్ నుండి పిల్లలు తిరిగి లేవడం మరియు తప్పుల నుండి నేర్చుకోవడం ఎలాగో వారికి నేర్పించండి. ఫోర్త్ టిప్, రెస్పాన్సిబిలిటీ. ఏజ్కి తగినట్లుగా మీ పిల్లలకు బాధ్యతలు నేర్పించండి. అంటే వారి వస్తువులని వారు జాగ్రత్తగా చూసుకునేలా, పనులన్నీ ఎలా కంప్లీట్ చేయాలో నేర్పించాలి. ఫిఫ్త్ వన్, సింపతి. మీ పిల్లలకి ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి, దాని ప్రకారం మెదలడానికి ప్రోత్సహించండి. ఇలా చేయడం ద్వారా వారు పక్షపాతం లేకుండా దయతో పెరుగుతారు. ఇది వారి జీవితాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. సిక్స్త్ వన్, టైం టేబుల్ని ప్రిపేర్ చేయండి. వారు చేయవలసిన పనులన్నీ క్రమంగా టైంని ఫాలో అవుతూ చేయడం నేర్పించాలి. సెవెంత్ వన్, ఫైనాన్షియల్ నాలెడ్జ్. డబ్బుని ఆదా చేయడం, ఖర్చు చేయడం వంటి మెయిన్ అంశాలను పిల్లలకు నేర్పించండి. ఇలా చేయడం ద్వారా వారు కష్టకాలంలో కూడా ఎలాంటి సమస్య లేకుండా బయటపడతారు. దీనికోసం మీరు మీ పిల్లలకి ఒక పిగ్గీ బ్యాంక్ కొనిచ్చి అందులో కొంత మనీ ఆదా చేయమని చెప్పండి. దీని ద్వారా వారు మనీ సేవింగ్ని అండ్ ఇంపార్టెన్స్ని, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో కూడా నేర్చుకుంటారు. మీకు కనుక నేను చేసిన వీడియో కరెక్ట్ అనిపిస్తే, మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ అవుతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు హెల్ప్ అవుతుంది అనే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.